మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్, ఒక చిన్న లైక్ చేయండి. ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఒక చిన్న లైక్ ఇస్తే ఏమైందంటే ఈ వీడియో మరింత మందికి షేర్ అయింది. ఈ వీడియోకి నేను పెట్టుకున్న టార్గెట్ 10,000 లైక్స్ అండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే అసలు నిజమేంటో తెలుస్తుంది. అసలు అక్కడ ఏం జరిగిందన్న విషయం మీకు తెలుస్తుంది. కాబట్టి పూర్తిగా వీడియో చూసిన తర్వాతే మీరు కామెంట్ చేయండి. లక్షల మంది, కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా మీ వ్యాపారం ప్రమోషన్స్ చేయబడును. ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఇక రీసెంట్గా మన శివశంకర్ వరప్రసాద్ మూవీ 400 కోట్లు కలెక్షన్ అండి. ఇది ఒక విధంగా రికార్డ్ అండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి. ఇవాళ డేటు 27 జనవరి, 400 కోట్లు కలెక్షన్ అండి. ఇప్పుడు మీరు ఒకవేళ చూస్తున్నట్లయితే ఈరోజు డేట్ కింద కామెంట్ చేయండి. చిరంజీవి గారు స్టేజ్ మీద మాట్లాడుతూ చాలా ఎమోషన్ అయ్యారండి. ఆయన ఏమన్నారంటే, నా కూతురు అప్పు చేసి బయట అప్పు డబ్బులు తీసుకొచ్చి సినిమా తీసింది, ఇవాళ ఆ సినిమా 400 కోట్లు కలెక్షన్ అయింది అంటూ ఆయన మాట్లాడారండి. నిజంగా తన కూతురు గురించి చెప్తూ ఆల్మోస్ట్ కన్నీళ్ళు పెట్టుకునే అంత పని చేశారండి. ఎందుకంటే నా కూతురు అప్పు చేసింది బయట, నేను ఒక్క రూపాయి నా కూతురికి డబ్బులు ఇవ్వలేదు. మరి 250 కోట్లు బట్టి మరి సినిమా తీయడం గొప్ప కాదు, కానీ ఆ 400 కోట్లు కలెక్షన్ వచ్చిందంటూ నిజంగా 70 సంవత్సరాల వయసులో మన ఇండియా మొత్తంలో ఫస్ట్ పర్సన్ అండి. 400 కోట్ల కలెక్షను. ఇప్పటికి ఈరోజు డేటు జనవరి 27. ఒకవేళ మీరు చూస్తున్నట్లయితే ఇవాళ డేట్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఒక విధంగా ప్రపంచ రికార్డ్ అని చెప్పచ్చండి. ఎందుకంటే 10 రోజుల్లో 400 కోట్ల కలెక్షన్ అంటే చిన్న హీరోలు కూడా తెచ్చుకోలేకపోయారండి. నిజంగా సిగ్గుచేటు అనమాట. ఒక 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి 400 కోట్ల కలెక్షన్ కొట్టారంటే ఆయన రేంజ్ ఏంటో అర్థం చేసుకోండి. నిజంగా చిన్న హీరోలు కూడా సాధించలేకపోతున్నారండి ఈ రోజుల్లో. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి గారు మరొకసారి నిరూపించుకున్నారండి. ఒక విధంగా 70 ఏళ్ల వయసులో ఆయన వేస్తున్న డ్యాన్స్ చూస్తుంటే ప్రపంచంలో ఈ వీడియో చూస్తున్న వాళ్ళని అడుగుతున్నాను, 70 సంవత్సరాల వయసులో మెగాస్టార్ చిరంజీవి గారు లాగా ఎవరైనా డ్యాన్స్ వేయగలరా చెప్పండి. ఇంతవాటికు మన ఇండియాలో 70 సంవత్సరాల వయసులో 400 కోట్ల కలెక్షన్ 10 రోజులకి ఏ హీరో లేడండి. వాస్తవం ఇది. కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.